వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో ఎటువంటి రాశుల వారు నల్లదారం కట్టుకోవచ్చా, ఒకవేళ కట్టుకుంటే ఏమి అవుతుందో తెలుసుకుందామా? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని పనులు చేయటం వలన చెడు ప్రభావం నుండి తప్పించుకోవచ్చని చెబుతూ ఉంటారు. దీనితో సొంత ఆలోచనలతో కొందరు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. అయితే ఇవి రివర్స్ గా మారి మంచికి బదులు చెడు కూడా జరగవచ్చు. ఇతరులతో పోల్చుకొని ఈ పనులు చేయటం వలన లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మంచి కంటే చెడు ఎక్కువగా విస్తరించి ఉంటుంది. దీని నుండి తప్పించుకోవటానికి చేతికి కొన్ని దారాలు కట్టుకుంటూ ఉంటారు. వీటిలో చాలా మంది ఎక్కువగా నల్లదారం ధరిస్తారు. నల్లదారం చేతికి కట్టుకోవడం వలన చెడు ప్రభావం నుండి తప్పించుకోవచ్చని అందరూ భావిస్తారు. అయితే ఈ రెండు రాసుల వారు నల్లదారాన్ని ధరిస్తే మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ రాశులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. నల్ల రంగు శనీశ్వరుడికి చాలా ఇష్టము. అయితే కొందరు శని ప్రభావం ఉండకుండా నల్లదారం ధరిస్తూ ఉంటారు. అలాగే దిష్టి తగలకుండా ఉండటానికి నల్లదారం ధరిస్తారు. మగవాళ్ళు నల్లదారాన్ని చేతికి కట్టుకుంటారు. ఆడవాళ్ళు ఎడమ కాలికి కట్టుకుంటారు. ఇది కొంచెం ఆకర్షణీయంగా ఉండటంతో చాలా మంది వీటిని అందంగా ఉండేందుకు కూడా ధరిస్తూ ఉన్నారు. కానీ నల్లదారాన్ని అందరూ కట్టుకోవటం మంచిది కాదు. కొందరు మాత్రమే దీనిని ధరించాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం వృశ్చిక రాశిలో ఉన్నవారు బృహస్పతి అధిపతిగా ఉంటాడు. బృహస్పతి ఎరుపు రంగు అంటే ఇష్టం. వృశ్చిక రాశి ఉన్నవారు నల్లదారం కట్టుకోవటం వలన ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. మగవాళ్ళు వీలైతే ఎరుపు దారం కట్టుకోవటం మంచిది. కానీ ఆడవాళ్ల కాలకు మాత్రం నల్లదారం కట్టుకోకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే మేషరాశి వారికి కూడా గురుడు ఆధిపత్యంగా ఉంటారు. ఈ రాశి వారు సైతం నల్లదారాన్ని ధరించకూడదు. వీరు నల్లదారాన్ని ధరిస్తే అన్ని కష్టాలు ఎదురవుతాయి. ఈ రెండు రాశుల వారు కూడా నల్లదారాన్ని ధరించకూడదు. మిగతా వారు నల్లదారాన్ని ధరించవచ్చు. ఇక కొత్తగా నల్లదారాన్ని శనివారం రోజున కట్టుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అలాగే నరదృష్టి నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే నెగిటివ్ ఎనర్జీని పారద్రోలవచ్చు. నల్లదారాన్ని కట్టుకున్న వాళ్ళు నియమాలు పాటించాల్సిన అవసరమే ఉండదు. కానీ కొన్ని రోజులు ఒక్కొక్కసారి ఆ నల్లదారాన్ని మారుస్తూ ఉంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.